పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి ప్రజా సంక్షేమాలను అపూర్వ రీతిలో నిర్వహిస్తున్నామని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ బొలశెట్టి శ్రీనివాస్ తాడేపల్లిగూడెంలో సాటిలేని ప్రజానాయకుడని 15 ఏళ్లు ఆయన ఎమ్మెల్యేగా ఉంటారని పలువురు కూటమి నాయకులు పేర్కొన్నారు. కూటమి పాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక మాగంటి కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన సభను విజయవంతం చేసిన సందర్భంగా స్థానిక జనసేన కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ముఖ్య నాయకులు పాల్గొని బొలశెట్టి సేవలను ప్రశంసించారు. గడిచిన మొన్న 2 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్పైన బొలశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి 2 సంవత్సరాల పరిపాలన సందర్భంగా మంచి పరిపాలన, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ఒక మీటింగ్ని పెడితే కేవలం ఒక రోజు ముందు చెబితే సుమారుగా 7 నుంచి 8 వేల మంది ఆ కార్యక్రమానికి రావడం, ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూటమి నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ వచ్చిన నాయకులను కానీ కార్యకర్తలను కానీ రిసీవ్ చేసుకుంటంలో కానీ భోజన సదుపాయంలో కానీ అన్నీ ఎంతో చక్కగా చేయడం. ఇంచేతంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఏదైతే కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6లో భాగంగా స్త్రీ శక్తి కింద మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, అలాగే ఏదైతే పెన్షన్స్ని 3,000 ఉన్న పెన్షన్ని 4,000 చేయడం, దివ్యాంగులకు కూడా 3,000 రూపాయలు 6,000 చేయడం, ఏదైతే మంచం మీద ఉన్న వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చే హామీలో కానీ, రైతులకు 20,000 రూపాయలు రైతు భరోసా కింద వేయడంలో కానీ, అలాగే మత్స్యకారులకు కానీ, ఆటో వర్కర్లు, ఆటో డ్రైవర్లకు కానీ, చేనేత కార్మికులకు కానీ, ఇలా అన్ని రకాలుగాను ఏ కార్యక్రమం చూసుకున్నా ఇటు అభివృద్ధి అటు సంక్షేమం 2 కూడా సమపాలనలో తీసుకెళ్ళడం, అటు యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అటు ఉత్తరాంధ్రలో ఏదైతే వైజాగ్లో గూగుల్ సెంటర్ కానీ, కాకింజెంటల్ సెంటర్ కానీ, ఏదైతే మరి ఉక్కు కర్మాగారం కానీ ఇటువంటి కార్యక్రమాలు చేయడమే కాకుండా నష్టాల్లో ఉన్న మన విశాఖ ఉక్కుని పూర్తి స్థాయిలో మరి కేంద్రం సహాయం తీసుకొని సుమారుగా 12,000 కోట్లు తీసుకొచ్చి ఈరోజు లాభాల బాటలో తీసుకెళ్లిన ఘనత కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తాం. అదేవిధంగా ఏదైతే ఉత్తరాంధ్రలో రైల్వే జోన్ ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్న కార్యక్రమాన్ని కూడా రైల్వే జోన్ సాధించుకున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తాం. ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏదైతే వైసీపీ పాలన, ఈరోజు వైసీపీ నాయకులందరినీ అడుగుతా ఉన్నాం, మీ పాలనలో విధ్వంసం ఏదైతే జరిగిందో దాంట్లో భాగంగా రైతాంగం పూర్తి స్థాయిలో ఇబ్బంది పడే పరిస్థితులు చూసాం. ఒక రైతు ధాన్యం వేయాలంటే ఏ మిల్లుకి వెళ్ళాలో తెలిసేది కాదు, ఏ రైతు ఎక్కడ ధాన్యం పట్టాలో సంచులు లేని పరిస్థితి, సంచులు కూడా ఇవ్వలేని పరిస్థితి గడిచిన వైసీపీ ప్రభుత్వంలో ఉంటే, ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఉందో మరి దీంట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రైతు ధాన్యం పట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళి సేద తీర్చుకునే సమయంలో రైతుకి డబ్బులు వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ సమపాలనలో తీసుకెళ్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రత్యేకమైన శ్రద్ధలు తీసుకుంటూ విద్యా విధానంలో లోకేష్ బాబు గారు మరి ఒక కొత్త వరవడిని తీసుకొచ్చి ఈరోజు మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు నిన్న చూసాం, ఏదైతే మరి గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకుని వాళ్ళ సమస్యలు తీర్చడం, నిన్న అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి చిన్నపిల్లల దగ్గర కూర్చొని ఈ ముఖ్యమంత్రి ఎటువంటి పరిస్థితులు చూశారో మనం చూసాం. కానీ గత ప్రభుత్వంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక మీటింగ్ పెడితే అటు ఇటు పరదాలు కట్టుకొని చెట్లు ఉంటే చెట్లు నరికేసి పరదాలు కట్టుకొని నేను మాజీ ముఖ్యమంత్రి నువ్వు కాదని అడుగుతాం. అదే విధానం లేకుండా మేము చక్కటి పరిపాలన అందిస్తూ ఉంటే వారవలేక రాబోయే రోజుల్లో ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి కులాల మధ్యన, మతాల మధ్యన రాజకీయాలు చేయాలి. ఈ ఆంధ్ర రాష్ట్రం సమస్యలు లేకుండా శాంతియుతంగా ఉంటే మన పార్టీ నాశనం అయిపోద్దని చెప్పి ఈరోజు కులాల మధ్యన, మతాల మధ్యన మరి విభేదాలు సృష్టించి
ఏ శవం దొరుకుతుందా, ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఎలా రెచ్చగొట్టాలన్న ధోరణితో ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉందని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ యొక్క భారతదేశంలో మెరుగైన రాష్ట్రంగా తీర్చిదిద్దడం ఖాయం. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇటు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో అనేక రకమైన డెవలప్మెంట్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయడం, దాంతోపాటు కూటమి నాయకులందరినీ కూడా సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మా ఎమ్మెల్యే గారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ తన సొంత నిధులతో అటు దివ్యాంగులకు కానీ ఇటు ఏదైతే వారు ఇందాక సోదరులు చెప్పినట్టుగా మారంపల్లి గ్రామంలో సుమారుగా 10 లక్షల రూపాయలు అటువంటివి చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో మనకి 64,000 మెజారిటీ ఇచ్చారు. ఈ ప్రజల్ని మన సొంత పిల్లల్లాగా ఆదుకోవాలని చెప్పి ఏ కష్టం వచ్చినా సరే తన వంతు తన సహాయం చేస్తూ కార్యకర్తలకి నాయకులకి అండదండగా ఉంటూ ఈరోజు సమపాలనలో తీసుకెళ్తున్న వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తాం.